ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రజానీకం ఒక గణనీయమైనటువంటి ఒక తీర్పు ఇచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏర్పడబోతుంది. ఈ 4వసారి ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేయబోతున్నారు. ఒక 6-7 నెలల క్రితం సిల్క్ డెవలప్మెంట్ కుంభకోణం పేరిట ఏపీసీఐడి ఆయన అరెస్ట్ చేసినప్పుడు 2 నెలలు జైల్లో గడిపినప్పుడు ఆయన రాజకీయ జీవితం దాదాపు చివరి అంకానికి వచ్చింది, ఇంకా ఆయనకి రాజకీయ భవిష్యత్తు లేదు అని కొంతమంది రాజకీయ పండితులు జోస్యం చెప్పారు. అటువంటి పరిస్థితుల్లో జైలు నుంచి వచ్చిన తర్వాత అనూహ్యమైన రీతిలో పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన, నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీలతో పొత్తు ఏర్పాటు చేసుకుని ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో గతంలో ఎన్నడూ కని విని ఎను విధంగా ఒక విశిష్టమైనటువంటి ఒక పెను తుఫాన్ వంటి ప్రజల తీర్పు పొంది ఈనాడు ఎవరూ ఊహించలేనటువంటి ఆధిక్యతతో అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. ఈ సందర్భంగా దేశం మొత్తం మీద కూడా జరిగినటువంటి ఈ లోక్సభ ఎన్నికలలో అన్ని రాష్ట్రాలకు మించి అత్యధికంగా ప్రజానీకం ఆంధ్రప్రదేశ్లో ఓటు వేయడం గమనిస్తే రాష్ట్రంలో ప్రభుత్వం మార్పు కోసం ప్రభుత్వం మారిపోవాలని ప్రజానీకం స్పష్టమైనటువంటి ఎంతో బలమైనటువంటి ఒక తీర్పు ఎన్నికల ద్వారా ఇచ్చారు. అయితే ఇంతటి ఈ భారీ ఆధిక్యతతో లభించిన తీర్పు చంద్రబాబు నాయుడు గారి రాబోయేటువంటి పరిపాలనలో అనేకమైనటువంటి నూతన సవాళ్లను కూడా ఆయన ముందు ఉంచేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనగానే ఒక మంచి పరిపాలనావేత్త అని, రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల యొక్క బాగోగుల కోసం ఆయన ఒక స్పష్టమైనటువంటి దూరదృష్టితో వ్యవహరిస్తారని అనేక ఆశలు ఈ సందర్భంగా ప్రజల్లో చెలరేగాయి. ప్రజల సంపద పెంచడం ద్వారా, అభివృద్ధిని చేయటం ద్వారా ఉపాధి అవకాశాలు పెంపొందించి రాష్ట్ర ప్రజల్లో ఒక నూతన జీవితాన్ని కల్పిస్తానని ఆయనకు ఆశలు కల్పించారు. అయితే గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి ప్రభుత్వం కేవలం సంక్షేమ పథకాలు, నగదు బదిలీ పథకాల మీద మాత్రమే దృష్టి సారించి అభివృద్ధి పట్ల, ఉపాధి కల్పన పట్ల, ఉద్యోగాల కల్పన పట్ల పూర్తిగా నిర్లక్ష్యించటం వలన కొత్తగా ఎలాంటి పరిశ్రమలు రాకపోవటం, రాష్ట్రంలో అనేక రంగాలు తీవ్రమైన సంక్షోభ పరిస్థితులు చిక్కుకోవడంతో ఈనాడు ఈ పరిపాలన ఒక ఘాటులో పెట్టడం అనేది చంద్రబాబు నాయుడు ముందున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి సవాల్. ముఖ్యంగా 3 రాజధానుల పేరుతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అమరావతి అభివృద్ధిని ఆపివేసేసి అమరావతిలో చేపట్టినటువంటి నిర్మాణ కార్యక్రమాలన్నింటినీ కూడా అర్థాంతంగా నిలిపివేసేసి అసలు రాజధాని లేని రాష్ట్రంగా రాష్ట్రాన్ని మార్చివేసింది. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి కావడంతో అమరావతికి కొత్త ఊపిరి పోసుకుంటుంది. అది తిరిగి ఒక భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి నగరంగా అభివృద్ధి చెంది రాష్ట్రంలో, దేశంలోనే ఒక విశిష్టమైనటువంటి రాజధానిగా అభివృద్ధి చెందుతుంది అనే ఆశలు ప్రజల్లో చెలరేగాయి. ఆ ప్రజల ఆశల మేరకు అమరావతిని అభివృద్ధి చేయటం చంద్రబాబు నాయుడు గారు ముందున్నటువంటి మొట్టమొదటి సవాల్ అనే పరిపాలన కూడా అదే ప్రాధాన్యత ఉంది. అయితే ఈ 5 ఏళ్లలో ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవటం, ముఖ్యంగా ఉపాధ్యాయుల ఎంపికకు ఒక్కసారి కూడా నోటిఫికేషన్ ఇవ్వకపోవటం, ఎటువంటి ప్రయత్నం చేయకపోవటం వలన కొన్ని లక్షలాది మంది యువకులు ఉపాధి అవకాశాలు లేక ఇతర రాష్ట్రాలకి వలస వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో ఉపాధి అవకాశాలు కల్పించటం, ఉద్యోగ నియామకాలు జరపటం, కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి ఎక్కువగా ఉపాధి అవకాశాలు ఇవ్వటం ఆయన ముందున్నటువంటి 2వ సవాల్. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి జీవనాడిగా పేర్కొన్నటువంటి పోలవరం ప్రాజెక్టు అనేది అర్ధాంతంగా 5 ఏళ్లలో ఆగిపోయింది. ఆ ప్రాజెక్టుకి ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియనటువంటి పరిస్థితి ఈనాడు నెలకొంది. ఆ ప్రాజెక్టుని యుద్ధ ప్రాతిపదికన అత్యంత వేగవంతంగా పూర్తి చేయటం అనేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నటువంటి మరో ముఖ్యమైన సవాల్ అని చెప్పవచ్చు. అయితే ఈ ప్రాజెక్టుని పూర్తి చేసే బాధ్యతను వహించవలసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో గత 10 ఏళ్లుగా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ ఆ ప్రాజెక్టు పనుల పట్ల అంతగా ఆసక్తి చూపకపోవటం, ఇంతవరకు ఆ ప్రాజెక్టు యొక్క నిర్మాణ వ్యయాన్ని, సవరించిన నిర్మాణ వ్యయాన్ని ఆమోదించకపోవటం, సకాలంలో అవసరమైనటువంటి నిధులు విడుదల చేయకపోవటం మనం గమనిస్తున్నాం. ఈ పరిస్థితులలో
కేంద్రంలో ఏర్పడిన నరేంద్ర మోడీ ప్రభుత్వం మైనార్టీ ప్రభుత్వం కావడంతో తెలుగుదేశం పార్టీ మద్దతు అత్యవసరమైనప్పుడు కూడా గతంలో ఈ ప్రభుత్వం అనుసరించిన వైఖరి కారణంగా పోలవరం ప్రాజెక్టుకి ఏ విధంగా నిధులు సమకూరుస్తుందో అనేది ఒక ప్రశ్నార్థకమే. ముఖ్యంగా ప్రాజెక్టు యొక్క డ్యామ్ నిర్మాణం చంద్రబాబు నాయుడు గారి హయాంలో గతంలో పురోగతి సాధించిన అక్కడ నిరాశలైనటువంటి ప్రజల యొక్క పునరావాసం, వాళ్ళకి నష్టపరిహారం చెల్లింపు విషయంలో చెప్పుకోదగినటువంటి పురోగతి సాధించలేదు. అసలు ఆ ప్రాజెక్టుకి ఇప్పటివరకు ఎంత అయితే ఖర్చు పెట్టారో ఈ పునరావాసం కోసం అన్ని నిధులు ఖర్చు పెట్టవలసిన అవసరం ఉంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తమకు బాధ్యత లేనట్టు వ్యవహరిస్తుంది. అసలే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం సొంతంగా నిధులు ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. ఇది ఈనాడున్నటువంటి ఒక ప్రధానమైన సవాల్. వీటన్నిటికి మించి రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా సాగినటువంటి హింసా రాజకీయాల వలన ఒక విధమైనటువంటి ప్రజల్లో భయానక వాతావరణం నెలకొంది. ఈ ఎన్నికల అనంతరం కూడా అక్కడక్కడ చెదురుమదురుగా కొన్ని హింసాయుత సంఘటనలు, ఘర్షణలు జరుగుతున్నాయి. వీటి నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలను అదుపు చేయగలగటం, అవినీతికి పాల్పడినటువంటి, అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి, అక్రమాలకు పాల్పడినటువంటి అధికారుల స్థానంలో నిజాయితీకి పేరుకున్నటువంటి సమర్థత కలిగిన అధికారులని తీసుకురావటం మరొక చంద్రబాబు నాయుడు ఉన్న సవాల్. ఈ పరిస్థితుల్ని ఆయన ఏ విధంగా ఎదుర్కొంటారు అనేది ఈనాడు మనందరం చూడవలసి ఉంది.